వెల్కమ్ టు 99 టీవీ. నేను సాయి సుధా. బులెటిన్ అప్డేట్స్ చూద్దాం. ఖమ్మం జిల్లా కల్లూరు పట్టణంలో కాంగ్రెస్ నాయకుడు రెచ్చిపోయాడు. విధి నిర్వహణలో ఉన్న మహిళా ఎస్ఐపై దాడి చేశాడు. తల్లాడ మండలానికి చెందిన రాము అనే కాంగ్రెస్ నాయకుడు గత రాత్రి కల్లూరు ఎన్సిపి సెంటర్లో ఉన్న ఓ హోటల్కు వెళ్లాడు. హోటల్ సిబ్బందిపై వాగ్వాదానికి దిగటంతో ఇరు పక్షాలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. రాము అంతటితో ఆగకుండా తల్లాడలో ఉన్న తన అనుచరులతో హోటల్పై దాడికి పాల్పడటంతో హోటల్ నిర్వాహకులు కల్లూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే ఎస్ఐ హరిత సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకొని ఇరు వర్గాల వారికి సర్ది చెప్పే యత్నం చేశారు. ఇదే సమయంలో ఎస్ఐపై వాగ్వాదానికి దిగిన రాము ఆమెపై దాడి చేశాడు. దీంతో ఒక్కసారిగా ఆ ప్రాంతం ఉద్రిక్తంగా మారింది. అప్రమత్తమైన పోలీసులు రాముతో పాటు తన అనుచరులను అరెస్ట్ చేశారు. ఈ దాడి ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ చిరా రవి అందిస్తారు. రవి, చెప్పండి. సుధా, ఎప్పటికే ఏదైతే తెలంగాణలో ఉన్నటువంటి ఏదైతే పోలీసులు ప్రధానంగా ప్రజల పరిపాలన ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందో దానికి ఏదైతే ప్రధానంగా రక్షణ కవచంగా ఉంటుందో, అయితే పోలీసులకు అని సర్వాధికారాలు ఇస్తున్న సందర్భంలోనే ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి కల్లూరు మండల కేంద్రంలో ఉన్నటువంటి దగ్గర ఒక సంఘటన చోటు చేసుకుంది. ప్రధానంగా కాంగ్రెస్ అనుచరుడే రాము అనేతను ఎస్ఐ మీద చేయి చేసుకోవడం జరిగింది. ఈ సంఘటన అక్కడ ఒక పెద్ద సంచలనం కలిగించింది. అయితే ఈడ మనం చెప్పుకోవాల్సిన అంశం ఏంటంటే, ఒక బందోబస్తు కోసం అక్కడ జరుగుతున్నటువంటి గొడవను సర్దుమనచడం కోసం ఎస్ఐ వచ్చినప్పుడు అక్కడ ఏదైతే ఎస్ఐ మీదనే తిరగబడి కాంగ్రెస్ నాయకుడు దౌర్జన్యం చేయడం జరిగింది. అయితే ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి ఏదైతే అధికారులు పోలీస్ అధికారులు సీరియస్ గా తీసుకోవడం జరిగింది. ఏదైనప్పుడు కూడా అధికారులు జరిగిన సంఘటన మీద విచారణ జరుపుతున్నారు. ప్రధానంగా విధి నిర్వహణలో ఉన్నటువంటి ఒక ఎస్ఐ మీద కాంగ్రెస్ నేత దాడి చేయటం అనేది ఒక సంచలనం కలిగించింది. ప్రధానంగా ఈ తల్లాడ మండలానికి సంబంధించినటువంటి రాయల రాము అనేటువంటి కాంగ్రెస్ నాయకుడు హోటల్ దగ్గర అక్కడ ఉన్నటువంటి హోటల్ సిబ్బంది తోటి గొడవ పడుతున్న సందర్భంలో ఆ హోటల్ యజమాని ఏదైతే ఉన్నాడో అక్కడ తన్ని వారించాడు. గొడవ పడకుండా వారించడం తోటి రాము అనేటువంటి కాంగ్రెస్ నాయకుడు మరికొంతమందిని తీసుకొని వచ్చేసేసి హోటల్ సిబ్బంది మీద దాడి చేసే సందర్భంలో హోటల్ యజమాని పోలీసులకు సమాచారం ఇవ్వడం జరిగింది. పోలీసులు అక్కడికి సిబ్బందితోటి ఎస్ఐ ఏదైతే ఉన్నారో ఎస్ఐ అక్కడ ఉన్నటువంటి సిబ్బంది మహిళా ఎస్ఐ రావడం జరిగింది. మహిళా ఎస్ఐ రావడంతో అక్కడ ఉన్నటువంటి పోలీసులు ఆ సిబ్బందిని అట్లాగే అక్కడికి వచ్చినటువంటి రాయల రాముని తోటి మాట్లాడి వెళ్ళిపోండి అని చెప్తే తను బిగ్గరగా అడగటంతో మహిళా ఎస్ఐ మీదనే చేసుకోవడం జరిగింది. దీనికి ఎస్ఐ కూడా సీరియస్ గా తనని అదుపులో తీసుకొని మరికొంతమంది మీద ఏదైతే కేసు ఏదైతే పెట్టడం జరిగింది. సుధా, రైట్ రవి, థ్యాంక్ యూ.